హలో అండి, అందరికీ మిల్లెట్స్ పప్పు చేస్తున్నాం ఈరోజు. అంటే దీంట్లో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు వచ్చేసి కందిపప్పు వేసాము. అంటే ఇంకేం లేదు. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసాము. 3 విజల్లు వచ్చితే ఇలా అయిందండి. ఇప్పుడు అయిన తర్వాత దీంట్లో ఫస్టే పసుపు, కారం అయితే వేసి ఉడకబెట్టాము. పప్పు ఉడికే ముందు మనం ఉప్పు వేసామంటే పప్పు గడిసి బారినట్టు ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం కింద దించుకున్నాక దీనికి సరిపడా ఉప్పు వేసాము. ఇప్పుడు దీన్ని తిరమాత పెట్టాలి. తిరమాత పెట్టాలి అంటే ఏమేమి కావాలంటే అది మన ఇష్టం, మనకు నచ్చిన కూరగా ఏదైనా కానీ వేసుకోవచ్చు. మేమైతే ఒక ఉల్లగడ్డ నిండి వేసాము, ఒక ఎర్రగడ్డ, చిన్న టమాటాలు 2, కొంచెం కరివేపాకు, నూనె అయితే పెట్టాము, బాండ్లు పెట్టాము. ఇప్పుడు తిరమాత పెడతాము చూడండి. కొంచెం ఆవాలు చూసారా, కొంచెం జీలకర్ర, కరివేపాకు 4 రెబ్బలు, ముందుగల్లా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు. కానీ గెంటితో అయితే వేయవచ్చు, కానీ నాకు ఇలాగ అలవాటు కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. నూనె చూసారా, కొంచెమే వేసాము. ఎందుకనంటే మనం డైట్ అనేది చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఇంకా డైట్ చేసినా వ్యర్థమే. అందుకని లైట్గా మనం నూనె వేసుకొని ఇలా ఉండనట్టు వేసినట్టు వేసుకొని అయితే ఏడతాయి చక్కగా. మంట అయితే లోలో పెట్టుకోవాలి, చక్కగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా టమాటాలు కూడా మగ్గాయి కదా, ఇంతకంటే ఎక్కువ మగ్గబడి. ఎందుకంటే మనకు తిరగబడిన తర్వాత చేస్తే అది ఉడకద్ది. ఇప్పుడు ఉల్లగడ్డలు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పప్పులు అయితే సాల్ట్ వేసాం కదా, దానికి సరిపడా. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ టమాటా ఉల్లగడ్డకి పట్టడానికి మాత్రమే ఈడుగా స్పూన్ కాదు, 1/2 స్పూన్ సాల్ట్ వేసాం కదా. ఇలా మూత పెట్టేసాం అనుకో, ఉల్లగడ్డ ఏముందండి ఊరికే సింపుల్గా ఉడికిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం అనుకో చక్కగా ఆవిరి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతో ఈ మిల్లెట్స్ పప్పు ఇవి ఎత్తి ఫస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసి ఇక్కడ దీనిలో వేసేసుకుంటాం. చాలా బాగా కలుపుకోవాలి. అంటే మనం వేయించుకున్న ఎర్రగడ్డ టమోటా ఉల్లగడ్డ ఉంది కదా, దానంతా దీనికి పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, 1/4 టీ స్పూన్ టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకునేసి మూత పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే మూత పెట్టుకొని ఎంతైతే సిమ్లో మనము లో ఫ్లేమ్లో చేసుకుంటామో అప్పుడు ఆ రుచి కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. చూశారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో. మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇలా బుడగలు వేస్తే చాలు. ఆ బుడగలు కూడా మనం కొంచెం నీళ్ళు వేసాం కాబట్టి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. సూపర్, ఏమీ టేస్ట్. ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని కానీ తిని వదలరు. ఇది ఏరే లెవెల్. అయితే ఇంకొకటి చేయవచ్చు, మనకి ఇప్పుడు దీంట్లో అయినా నెయ్యి కలుపుకోవచ్చు. మనం అందరం నెయ్యి తినమంటే మనం తినగలిసిన వాళ్ళు నెయ్యి దాంట్లో వేసుకొని మనం తినేటప్పుడు వేసుకొని కలుపుకొని కూడా తినచ్చు. అయితే రెడీ అయిపోయింది, సూపర్. ఇప్పుడు చూసారా, మనం గద ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లగడ్డలు అది నాకు దాని పేరైతే చక్కగా చెప్పడం రావట్లేదు, కానీ మా పాప అయితే అలా కాదని చెప్తుంది. నాకు వచ్చిన మటుకు నేను చెప్పేశాను. ఇది ఇలా ఉట్టిది కూడా తినచ్చు. ఎందుకు ఈ ఉల్లగడ్డలు వేసామని అంటే మధ్యలో పులుకులుగా పంట కింద పడి తగులుతుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి, ఇంక రెడీ అయిపోయింది, మనం తినడమే లేట్. సాంబారు రైస్ ఎలాగైతే తింటామో అలాగే తినే ఐటమ్స్ కాబట్టి నాకు అది చెప్పడం రావట్లేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నానండి. కాలిపోతుంది. సూపర్ అంటే సూపర్ అండి. అబ్బాయి ఏం బాగుందో. ఒకసారి మీరు చేసుకొని తినండి. పిల్లలు అయితే ఇంకో లొట్టలు వేసుకుంటే తినేస్తారు.